చెప్పండి. ఈ ప్రాపర్టీ సంబంధించిన వివరాలు ఏంటంటే ఎప్పటి నుంచి వీళ్ళు ఇక్కడ ఉంటున్నారు? ఇప్పుడు ఈ ప్రాపర్టీ మాది, ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అని మా దగ్గర ఉన్నాయి. ఈ నవీన్ అంటాడు ఏం చేసిండంటే, ఇప్పుడు నిమ్మ మల్లికార్జున్ రొడ్డ వినోద్ కుమార్ వీళ్ళను లోపల రిజిస్ట్రేషన్ చేయించారు. అయితే కోర్టులో కేసు నడుస్తుండే, 26 కోట్ల కేసు నడుస్తుంటే కోర్టు ఏమి ఇచ్చింది, పైసలు డబ్బులు వాపసు తీసుకోమని ఇచ్చింది. వాపసు ఇస్తే వాడేం చేసిన తప్పు విధంగా ఈ నవీన్ అనిల్ కుమార్ ఇద్దరు కలిసి వీళ్ళు మా తమ్ముని భార్యను వాళ్ళ కూతురుని వీళ్ళే లీగల్స్ అని చెప్పి లోకల్ అదాలత్లో కాంప్రమైజ్ అని చెప్పి కోర్టుకు అగైన్స్ట్ గా వీళ్ళు లోకల్ అదాలత్ ఆర్డర్ తీసుకొని ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేశారు. అయితే అది మాకు నోటీసులు వచ్చిన తర్వాత మేము హైకోర్టులో బిట్ పిటిషన్ వేసినాం చీఫ్ జస్టిస్ దగ్గర. వేస్తే హైకోర్టు నల్ అండ్ వైడ్ చేసింది. అది నల్ అండ్ వైడ్ చేసినాక మేము ఇప్పుడు సిటీ సివిల్ కోర్టు 14th అడిషనల్ చీఫ్ జడ్జి దగ్గర కేసు నడుస్తుంది. OS 471/22 కేసు నడుస్తున్నది ఇప్పుడు. అయితే ఇప్పుడు తెలిసిందంటే ఇప్పుడు ఈయన మీద బ్లాంక్ సిగ్నేచర్లు తీసుకొని ప్రామిసరీ నోట్ల మీద చెక్ల మీద సిగ్నేచర్ తీసుకొని ఈయన వాడుకున్నాడు. ఇప్పుడు ఈయన బ్లాక్మెయిల్ చేస్తున్నారు. బ్లాక్మెయిల్ చేసి ఇప్పుడు ఇట్లా ఎంతో మందికి ఇట్లా ఈ విధంగా వీళ్ళు చాలా కేసులు ఉన్నాయి వీళ్ళ మీద. ఇట్లా ఎంతో మంది వేధిస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే గవర్నమెంట్ వీళ్ళు త్వరో ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ చేసి అసలు వాళ్ళది ఏంది ముఠా, ఆ ముఠా ఏంది అనేది బయట పెట్టాలి, పెట్టి యాక్షన్ తీసుకోవాలి. నవీన్ కుమార్ అనే ఏమంటున్నాడు మీతో? అంటే మీతో మాట్లాడినప్పుడు మాతోనే మాట్లాడలేదు, ఫోన్ చేసి బెదిరిస్తున్నారు, అట్లాంటి విషయాలు మీకు తెలుసు? బిహేవ్ చేసేది నాకేం తెలియదు. అది ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు అంటే నా విధంగా ఇట్లా చేసిండు అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు ఈ ప్రాపర్టీ ఓనర్ కదా మీరు? అవును. అంటే మీ దాకా రావాలి కదా అట్లా నవీన్ కుమార్ అనే అతని గురించి ఇట్లా డీటెయిల్స్ అనేది తెలియాలి కదా మీకు? అంటే ఏం డీటెయిల్ తెలియాలి? వీళ్ళకి అమ్మినా అని చెప్పేసి డీటెయిల్స్ అనేది మీకు తెలుసా? వీళ్ళ పెర్మిట్ చేసినది తెలుసు, కోర్టులో కేసు నడుస్తుందని చెప్పిన కదా, హైకోర్టులో వేసి నల్ అండ్ వైడ్ చేసినాం కదా. మాకు రిజిస్ట్రేషన్ చేసినాక వచ్చి ఉన్నాము. ఉన్న తర్వాత ఇవన్నీ డాక్యుమెంట్ ఒరిజినల్ లింక్ డాక్యుమెంట్ అన్ని ఉన్నాయి. మీకు అట్లా చేసిన మాకు కొద్దిగా అది తర్వాత నేను మాతో గొడవ పడ్డా, ఏంద్రా నువ్వు లిటిగేషన్ లో తీసుకొచ్చినావు, ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ అక్కడ ఉంది అన్నది కదా. బెదిరింపులు అట్లాంటివి ఏం లేవు, బెదిరింపులు ఏం లేవు. వీళ్ళనే సతాయిస్తున్నాడు. వీళ్ళను ఆయన కూడా సూసైడ్ అటెంప్ట్ ఏమో చేసుకుంటాంట వీళ్ళ అడ్వకేట్ నాకు చెప్పింది. చెప్తేనే అన్న ఏమో ఇక వాళ్ళది ఏందో మళ్ళీ లోపల తెలియదు మాకు అని చెప్పింది. తర్వాత కాంప్రమైజ్ కానీ వచ్చిర్రు నా దగ్గరికి. కాంప్రమైజ్కి వస్తే ఎట్లయినా ఒకటి ఉంది కదా, మల్లికార్జున నువ్వు కొట్లాడుతుంటే అదంతా కాదు, నువ్వు అందరినీ తీసుకొని వస్తేనే కాంప్రమైజ్ చేసుకుంటా, లేదా నీకు బ్లాంక్ సంతకాలు ఉన్నాయి అవి అన్ని నీకు ఇస్తామంటే అవన్నీ మాకేమొద్దు, అది ఏం చేస్తారో మీరు చూసుకోమని చెప్పిన నేను. నమస్తే, పెద్దప్పు సునీత, సికింద్రాబాద్ పార్షిగూడ నుంచి మాట్లాడుతున్నా. నేను వీళ్ళకి హెల్ప్ చేయడానికి వచ్చిన. ఈ అన్న వచ్చేసి మరి మోసపోయిండు, ఒక ఫ్రెండ్ వల్ల ప్రాణ స్నేహితుడు మోసం చేసి ఇల్లు రాయించుకొని మరి ₹1 ఇచ్చినా అని ఒక ఫేక్ FIR చేయడం జరిగింది. ఈ బాధ్యతలు ఇద్దరు నా దగ్గరకు రావడం జరిగింది. వీళ్ళకి హెల్ప్ చేస్తున్నాను నేను. నవీల్ అనేటోడు మరి వీళ్ళకు ₹1 ఇచ్చేసిన, నేను మీతో ఏ సంబంధం లేదు, ఇక ఇల్లుకు నాకేం సంబంధం లేదు, నువ్వే నాకు ₹1 ఇవ్వాలి అని చెప్పి అనవసరంగా కేసులు ఫైల్ చేసి కోర్టులో కేసు వేసి మరి FIR కాపీని మరి నాకు సెండ్ చేయడం జరిగింది. అది చూసి ఈయన సూసైడ్ చేసుకోవడం, నల్లకుంట PS లో ఇదంతా జరగడం, CI గారితో మాట్లాడడం, SI గారితో మాట్లాడడం, వాళ్ళందరూ కలిసి వీళ్ళని బెదిరించడం, మీదే తప్పు ఉన్నదని వాళ్ళని కేసు పట్టించుకోకపోవడం, కనీసం FIR చేయకపోవడం, మరి ఏం జరిగిందని ఇరు వర్గాలని కూర్చోబెట్టి మాట్లాడడం కూడా చేయలేదంట. మరి ఇదంతా నల్లకుంట PS లో జరిగింది. అది మా ఏరియాకే వస్తుంది. ఇవన్నీ అయినాక ఇప్పుడు 5 సంవత్సరాల నుంచా 6 సంవత్సరాల నుంచి తిరగని చోటు లేదు, పోవని మనిషి లేడు, పోవని పొలిటీషియన్ లేడు. అందరి దగ్గరికి తిరిగి నా దగ్గరికి వచ్చారు. నేను వీళ్ళకి హెల్ప్ చేస్తున్నాను. నేను ఖచ్చితంగా ఇవన్నీ ఫాలోఅప్ చేశాను. నేను ఫాలోఅప్ చేసి మొత్తం అర్థమైపోయింది నాకు, ఇదంతా ఫ్రాడ్ చేశారని నాకు అర్థమైపోయింది. ₹1 తీసుకున్న మనిషి ఎలా ఉంటాడో బయట తెలీదా? లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తాడు, పిల్లల్ని బాగా చూసుకుంటాడు. అలాంటిది సూసైడ్ కార్డు పోయిండంటే పిల్లలు రోడ్డు పాటు చేసి చచ్చిపోవాలని డిసైడ్ అయ్యిండు ఆయన. అక్క నా బాధ గిడి అని నా ఇంటికి వచ్చిండు. నేను ఖచ్చితంగా ఈయనకి హెల్ప్ చేస్తాను. ఎవరెవరు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ బయటికి లాగుతాను. మా సంఘానికి రమ్మని చెప్పాను. 100 సార్లు ఫోన్లు చేస్తే కూడా నబిల్ అనేటోడు ఫోన్ లిఫ్ట్ చేయలేదు.
అన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టేది. ఏ ఫోన్లకి ఏం చేసినా బ్లాక్ లిస్ట్ లో పెడుతుండు. వాడు ఎత్తి మాట్లాడితేనే కదా బాధ అనేది ఏంది, నేను ఎందుకు చేస్తున్నానని చెప్పేది. వీళ్ళ పేర్లు చెప్పగానే కట్ చేసుడు. నువ్వెప్పుడు చేసినావా అమ్మా అంటుండే. ఇప్పుడు పిఎస్ అన్నాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. ఏరియా వచ్చేసి రామ్కోటి ఇంటి దగ్గరనే నిలబడి మాట్లాడుతున్నాము. ఇదండి ఏం పిఎస్ అది సుల్తాన్ బజార్ పిఎస్ లో ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు కాబట్టి నేను సిఏ గారిని కలవడం జరిగింది. ఇప్పుడు ఆ సిఏ సార్ కు కొంచెం అర్థమైంది బాధ వీళ్ళది. ఈయన తోటి ఫ్రాడ్ జరిగిందని మాత్రం అర్థమైంది ఆయనకి. నవీన్ అనేవాడు ఇష్టానుసారంగా మాట్లాడుతుండు ఈ అమ్మాయి తోటి. నాకు చెప్పినట్టు మీడియా కూడా చెప్పలేకపోతుంది ఆ అమ్మాయి. దీని వెనకాల వాని మీద ఎఫ్ఐఆర్ చేయాలి. మా సంఘాలన్నీ మేము ఎఫ్ఐఆర్ చేయాలి. ఖచ్చితంగా ఈ అమ్మాయి తోటి ఎఫ్ఐఆర్ చేపిస్తాం. అది అట్రాసిటీ కిందకే బుక్ చేయాలి. మా దళిత బిడ్డని ఎట్లా రమ్మంటాడు, నువ్వు వస్తే ఫ్రీగా ఇచ్చేస్తాను ఎట్లా అంటాడు. భర్తను వదిలేసి నీ దగ్గర రావడానికి మాకేమన్నా ఇదారా? సో పక్కకు భర్తను పెట్టుకొని అట్లా మాట్లాడడం అంటే నీకు ఎన్ని గుండెలు ఉండాలి. నబీల్ అనేటోని మాత్రం మేము వదిలిపెట్టే పరిస్థితే లేదు. వాని ఇంటికాడ పోయి కూర్చుంటా నేను. వాని ఇంటికాడ పోయి కూర్చొని మాట్లాడతా. ఇట్లా మొత్తం మహిళా సంఘాలు అందరినీ తీసుకుపోయి వాళ్ళ ఇంటికాడ కూర్చొని మా పిల్లని ఇట్లా ఎట్లా అంటావురా అని గల్ల పట్టుకొని బయటికి తీసుకొస్తాను నేను. ఇప్పుడైతే ఈ బాధ అయితే సిఏ సార్కి అయితే చెప్పినాము. ఈ సిఏ సార్ అయితే మాకు సపోర్ట్ చేస్తున్నాడు, చేస్తామని చెప్పిండు. ఆ సార్కి మాత్రం హెడ్స్ అప్ చెప్తున్నా. వాళ్ళిద్దరు బాధ అర్థమైంది. వాళ్ళ ముగ్గురు పిల్లలను చూసిండు. వాళ్ళ బాధ అర్థమైంది. ఇక్కడ మాత్రం న్యాయం చేయండి సార్ ప్లీజ్. వీళ్ళ బాధ ఏదో మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి నాకు చాలా సంతోషం అనిపించింది. కూర్చోబెట్టి మాట్లాడారు మీరు. సామాన్యంగా సివిల్లో ఏ సిఐ సార్లు ఏ ఎస్ఐ సార్లు మాట్లాడారు. ఏదన్నా కోర్టులో చూసుకోండి అంటారు. మీరు ప్రతి ఒక్క పేపర్ ని చూసి అర్థం చేసుకొని నేనే వస్తానమ్మా నడవండి ఎంక్వైరీకి నేనే వస్తానని చెప్తే మళ్ళీ వచ్చి ఇక్కడికే వెయిట్ చేస్తున్నాం. మేము ఇంటి దగ్గరనే వెయిట్ చేస్తున్నాం. సార్ వస్తానని చెప్పారు. కానీ మా పిల్లనైతే ఏమేమి అన్నాడో సార్ దాని మీద మాత్రం మేము ఎఫ్ఐఆర్ చేయాలనుకుంటున్నాము. మేము ఖచ్చితంగా మీరు ఎఫ్ఐఆర్ చేయాలి. అది కూడా నబీల్ అనే ఆ పేపర్స్ ఇక్కడ ఇవ్వండి. నబీల్ అనే వీడు నవీన్ గౌడ్. ఈయన నవీన్ కుమార్ గాని వీళ్ళిద్దరు బ్రదర్స్. ఇప్పుడు వీళ్ళిద్దరు వచ్చారు పిఎస్ కి. ఈయన రాలేదు. ఇంకా వేరే వచ్చిండు. ఈయన మాత్రం ఫోన్లలోనే బెదిరిస్తున్నాడంట. గవర్నమెంట్ ఎంప్లాయీ. మరి ఈయన గవర్నమెంట్ ఎంప్లాయీ ఉద్యోగాలు ఊడగొడతాం మేము. గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యండి ఎట్లా బెదిరిస్తాడు ఒక అమ్మాయిని? మరి ఇలాంటి వాళ్ళకి ఎలా ఇస్తుంది? మేము సీఎం రేవంత్ రెడ్డి దగ్గర పోతాం. ఇవన్నీ మాటలు పట్టుకొని రేవంత్ రెడ్డి దగ్గర పోతాం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ ఉద్యోగాలు ఊడగొడుతున్నాడు ఆ సార్ వచ్చిన కాడ నుంచి. ఇలాంటి చర్య ఎక్కువ తీసుకుంటున్నాడు. మరి వీనికి బుద్ధి లేదా? ఒక ఆడపిల్లతో ఎట్లా మాట్లాడాలి? వీనికి బుద్ధి లేదా? వీడు ఎట్లా పిలుస్తాడు ఒక అమ్మాయిని? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? నిలబెట్టి కాల్చాలి. ఒక్కొక్కరిని నిలబెట్టి కాల్చాలి. ఒక ఆడపిల్లని ఒక ముగ్గురు పిల్లల తల్లిని ఎట్లా రమ్మంటాడు? ఫ్రీగా ఇస్తావారా? నువ్వు ఫ్రీ ఇచ్చేది మా ప్రాపర్టీ నువ్వు అర్జం చేసుకొని నువ్వు మాకు ఫ్రీ ఇచ్చడం ఏంది? మా జాతి పిల్లని అట్లా అంటావా? అంటే ఎవరు వెళ్ళారు ఆ పిల్ల వెనకాల. ఆ పిల్లకి ఎవరు ఏం చెప్పలేరు. ఆ పిల్ల ఎవరిని తీసుకురాదు. వాళ్ళ భర్త నా డమ్మిగాడు ఉన్నాడు అని అనుకుంటుండ్రేమో. ఇప్పుడు నిలబడ్డాం మేము. ఫుల్ సపోర్ట్. డప్పు సునీత అక్క అంటే దద్దరిల్లుతుంది ఒక్కొక్కనికి. ఇప్పుడు వీనికి దద్దరిల్లుతుంది కాబట్టే జోబులలో పైసలు పెట్టుకొని సార్ల చుట్టూ తిరుగుతున్నాడు. నీకు దమ్ము ఉంటే, నీకు ధైర్యం ఉంటే నా ఎదురుగా వచ్చి మాట్లాడరా బై. నబీల్ గా ఎదురుగా వచ్చి మాట్లాడు. ఏం జరిగింది అనేది నువ్వు పేపర్లు పెట్టు, నేను పేపర్లు పెడతా. ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం. నువ్వు సార్ వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? అంటే ఆయన హెల్ప్ చేస్తా అన్నాడు కాబట్టి ఆయన చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ నువ్వు తిరుగుతున్నావు. సేల్ డీడ్ అంట. సేల్ డీడ్ ఒక్కళ్ళదే ఉన్నది సేల్ డీడ్. మరి ఈయన సేల్ డీడ్ ఉండాలి కదా. ఆ ఒక్క క్వశ్చన్ సార్ అడిగిండు. ఆయన పోయి పేపర్లు తీసుకురా పొన్నాడు అన్నాడు. తీసుకొచ్చి అన్ని పెట్టిన అందులో సేల్ డీడే లేదు. అందులో ఈయన చేసినట్టు అసలు లేనే లేదు. ఈయన అమ్మినట్టు కూడా లేదు అందులో. మరి ఏడికైనా ప్రాపర్టీ పోయింది? అదే కాదు ఇప్పుడు క్వశ్చన్ ఆడ. అందుకే ఎంటీ అతనికి తాగిపించి భార్యకు తెలియకుండా భర్తకి ఎలా ₹1,00,00,000 ఇస్తే భార్య ఎట్లా ఉంటది? లైఫ్ ఎలా ఉంటది? నగలు నాణ్యాలు కారు ఇల్లు కొనుక్కొని ఉంటది. మళ్ళీ ఇదే ఇంటికి ఎందుకు వస్తుంది? ఆ మాత్రం అర్థం కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ అంటున్నారు నువ్వు ఇల్లు కాల్ చేసి ఎందుకు వెళ్ళినావమ్మా, వాడు అప్పాలు ఇచ్చుకున్నాడు అని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారు. ఈ పిల్ల రాగానే అందరు గుర్తుపట్టారు ఇక్కడ. మరి వీనికి ఎందుకు అంతగానం?
మా పిల్లని అననికి వీనికి ఎవడిచ్చాడు రైట్స్? దీన్ని మాత్రం ఎఫ్ఐఆర్ చేయాలి, అట్రాసిటీ ఫైల్ చేయాలి. ఇది మా సంఘం తరపు నుంచి మొత్తం పెడతాం. మేము మా సంఘం తరపు నుంచి 30-40 మంది ఉన్నాము. 30-40 మంది ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం. ఈ మాట అన్నందుకు ఫైల్ చేస్తాం. మా పిల్లని పిలిచిండు చూసినావా, దీనికి మాత్రం వాడిని వదిలేదే లేదు. ప్రాపర్టీ సంగతి దేవుడు ఎరుగు, అది ఎట్లా వచ్చేది ఎట్లాగో వస్తుంది. నువ్వు మా పిల్లని ఎట్లా అన్నావు? అదొకటి కావాలి. కోర్టు బయట మొన్న కూడా కోర్టు బయట కూడా బెదిరించిండంట, నువ్వు ఎవరిని తీసుకొస్తావో తీసుకురా. అసలు ఆ పిల్ల ఇన్ని రోజులు బయటకు రాలేదు. నువ్వు కోర్టు బయట బెదిరించినావు కాబట్టే ఈ స్టెప్ తీసుకుంది ఆ పిల్ల. కోర్టు బయట నువ్వు మనం బెదిరించేది లేకుండే, నువ్వు కోర్టు బయట బెదిరించేదే లేకుండే. అసలు నువ్వు కోర్టు బయట బెదిరించినావు కాబట్టే ఆ పిల్ల ఈ స్టెప్ తీసుకుంది. 3-4 సంవత్సరాల నుంచి ఎందుకు కాముకుంది? పాప మెచ్యూరిటీ అయింది, పాపల్ని పిల్లల్ని చూసుకుంటే ఇంట్లో ఉన్నది. నువ్వు బెదిరించావు కాబట్టే నన్ను ఆశ్రయించింది, నా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు చూపిస్తాం నీకు చుక్కలు అంటే ఏందో, మహిళా సంఘాలు అంటే ఏందో ఇప్పుడు మేము చూపిస్తాం నీకు. ఆ పిల్ల పక్షాన నేనున్నా, నువ్వు ఎంత మందిని దింపుతావో దింపుకొని తీసుకురా, మేము మాట్లాడతాం. థ్యాంక్ యూ. సరే 2019 నుంచి జరుగుతుంది సార్. ఇది 2019 నుంచి ప్రాపర్టీ తీసుకున్నప్పటి నుంచి మాకు టార్చర్ అంటే ఎట్లున్నదంటే చూపెడుతున్నాడు. ఇప్పుడు మాకు ప్రాపర్టీ ఇచ్చేసిండు మాకు. తర్వాత మేము ఏది మన పోయినాము 1 year కూడా ఉన్నాం ప్రాపర్టీలో. కానీ లిటిగేషన్ ప్రాపర్టీగా ఇప్పించిండు అతన్ని. కానీ లిటిగేషన్ ఉంది, ఏదో మాకు సంబంధం లేదు, నా ప్రాపర్టీ నాకు ఇచ్చేసే, నా డబ్బులు నాకు ఇచ్చానంటే లేదు. మా ఆయన తోటి తాగిపించిండు, బాగా తాగిండు, ఏం చేసాడో తెలియదు. డమ్మీ పేపర్ మీద సంతకం పెట్టించుకున్నాడు, వైట్ పేపర్ మీద సంతకం పెట్టిండి. అది ఇప్పుడు ₹1 మీకు ఇచ్చేసినాను అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ₹1 ఇచ్చేస్తే నేను ఉండాలి అక్కడ. మా ఆయన ఒక్కరిని తీసుకుపోయి సంతకం పెట్టినందుకు ₹1 ఇచ్చినంటే ఒక్కరి ₹1 తీసుకుపోయి ఎక్కడ పెట్టిండి? ఎక్కడ ఇచ్చింది అసలుకి? నేను ఉండాలి కదా, నా సాక్షి ఎవరున్నారు అక్కడ? ఎవరు లేరు. నేను ఇప్పుడు ₹1 ఇచ్చి ఉంటే నేను రోడ్డు మీద ఎందుకుంటాను సార్? రెంట్ ఇంట్లో ఉన్నాను నేను ఇప్పుడు. సాక్షి సంతకాలు కూడా ఎవరో కూడా మాకు తెలియదు. అది మళ్ళీ బయట ఎక్కడ పోయినా కానీ బెదిరిస్తున్నాడు నన్ను. మళ్ళీ వాళ్ళ అన్నయ్య ఉన్నారు, వాళ్ళ అన్నయ్య వినోద్ కుమార్, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆయన ఫోన్ చేస్తే మా తమ్ముడు ఏం చెప్తున్నాడు, అజయ్ ఇదే ధమ్కి ఇస్తున్నాడు. గవర్నమెంట్ ఎంప్లాయీ అతను ఎక్కడ చేస్తున్నాడు? ఖైరతాబాద్ హెడ్ ఆఫీస్ లో, ఖైరతాబాద్ హెడ్ ఆఫీస్ లో చేస్తున్నాడు ఆ జాబ్. ఏమన్నా అంటే ఇప్పుడు మా తమ్ముడు ఏం చెప్పి నేను ఫోన్ చేశాను. నేను ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ ఏమన్నాడు అంటే ఇట్లా ప్రాపర్టీ ఇట్లా ఉన్నది కదా, నా ప్రాపర్టీ నాకు ఇచ్చాడు. తమ్ముడు ఏం చెప్పిండు? తమ్ముడు ఏం చెప్తే అది చేసేసుకోండి మీరు. తమ్ముడు ఏం చెప్పిండు? నువ్వు అజయ్ అని అంటున్నాడు. అంటే ఏం చెప్పినట్టే అది ఏం చెప్పినది కూడా తెలిసి ఉంటది కదా. ఎక్కడ పోయినా కానీ నువ్వు వస్తేనే. ఇక నాకు ఎక్కడ తిరిగినా సార్, నేను పెద్ద పెద్ద వాళ్ళతో లీడర్తో అద్దరితో తిరిగినా, కానీ ఎక్కడ నాకు ఇక ఏంటంటే ఇక ఎక్కడ న్యాయం జరగలేదు నాకు అసలుకి. జరగకొట్టి అక్క దగ్గరికి వచ్చాను, అక్కడికి వచ్చి హెల్ప్ తీసుకుంటున్నాను. అక్క 2 days నుంచి వచ్చి మాట్లాడుతున్నా, కానీ ఇప్పుడు అక్క హెల్ప్ చేస్తుంది మాట్లాడుతున్నాడు సార్. నువ్వు రావాలి, నువ్వు అసలు ఫ్రీగా ఇచ్చేస్తాడు. ఫ్రీగా ఎందుకు ఇస్తాడు వాడు? అసలు నా ప్రాపర్టీ నాది ఉన్నప్పుడు ఫ్రీగా ఎందుకు ఇస్తాడు? ఫోన్ తీసుకుంటే ఫోన్ కూడా తీసుకున్నాడు సార్. ఇంటికి కూడా వచ్చిండు, మా ఇంటికి లేని టైంలో కూడా మా ఇంటికి వచ్చిండు. మా యారాలు కూడా ఉన్నది, ఆమె 2-3 తిట్లు కూడా బయటకు పంపించేసింది. అట్లాంటి లెక్కలు చేసిండు అతను. నవీన్ అతను నేను లేని టైంలో కూడా నా దగ్గరకు ఎందుకు రావాలి? ఇప్పుడు మా ఆయన ఉన్నప్పుడైనా రావాలి కదా. నేను లేని టైంలో నా దగ్గరకు వచ్చి బ్లాక్మెయిల్ చేసుకుంటా బయట రోడ్డు మీద ఎక్కడ కలిసినా కానీ టార్చర్ పెడుతున్నాడు. చంపుతాను అంటున్నాడు సార్. ఇప్పుడు రోడ్డు మీద నా వచ్చి రిజిస్ట్రేషన్ చేయాలి. ఎక్కడ పోతావు? వాళ్ళకి డబ్బు గల్లోళ్ళు చేస్తారు, వాళ్ళు ఎట్లా ఏదైనా చేస్తారు. అంటే మొత్తం అంటే మీకు నవీన్ అనే అతనితో ఎన్ని సంవత్సరాల నుంచి చిన్నప్పటి నుంచి సార్, 4th class పరిచయం. కొద్దిగా నమ్ముకుంటా వాళ్ళని నమ్మినందుకు ఇంత పెద్ద ఇది చేశారు సార్. మొత్తం రోడ్డు మీద తీసుకొచ్చేసారు. ఇప్పుడు మీరు తీసుకున్న ప్రాపర్టీ వాల్యూ ఎంత ఏ సార్? వాల్యూ ఎంత ఉన్నది? 2.5-3 crores దాకా ఉంటుంది. నేను అలానే అన్నా, నువ్వు ఏదైతే ఎడ్యుకేషన్ తెప్పించినావు కదా, నువ్వు అది ఏదో చూసుకొని నాకు కొద్దిగా డబ్బు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా అంటే, నాకు కోర్టు నుంచి ఇది 1 crore ఇచ్చినాయి, అవి తెచ్చి అవి పంపించేస్తారు. అయిపోయింది, మీకు ఇచ్చేసిన అందరికి ఫ్రెండ్స్ అందరికి చెప్తే అందరూ పరిచయం అవుతారు. ఇదేది ₹1 తీసుకున్నాం అంటే, నేను తీసుకోలేదని కిరాయికి ఎందుకుంటా ₹1 తీసుకుంటే అని. అంటే మీరు సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారన్న, మరి సూసైడ్ అటెంప్ట్ తర్వాత కంప్లైంట్ ఇచ్చారు కదా పోలీస్ స్టేషన్. ఆ కంప్లైంట్ గురించి పోలీసులు ఏమన్నా ఆడ ఏం మాట్లాడినా సార్, వాళ్ళని పిలిపించారు, మమ్మల్ని పిలిపించిండ్రు. పరిచి ఆ ఎస్ఐ ఏమన్నాడంటే, సూసైడ్ చేసుకుంటే నీ మీద కేసు అవుతుంది, అది ఏదన్నా సుల్తాన్ బజార్ PS లో కంప్లైంట్ చేయాలంటే ఫస్ట్ ఈ కేసు అయితే FIR చేయమంటే చేయలేదు సార్. వాళ్ళు ఎవరితో ఫోన్ చేయించారో డబ్బులు ఇచ్చారో మాకు తెలియదు. అది ఆడికే క్లోజ్ అయిపోయింది.
సుల్తాన్ బజార్ పిఎస్ లో కంప్లైంట్ తీసుకోలేదు. అంటే వాళ్ళకు అధికారం ఓట్లని ఫోన్ ఇచ్చడం ఖాళీ జిరాక్స్ పేపర్ తీసుకొని నేను మాట్లాడతామన్నారు. తర్వాత సైడ్ చేంజ్ అయిపోయి సార్ ఇప్పటిదాకా. మరి ఇప్పుడు సుల్తాన్ బజార్ పిఎస్ లో మీకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నారా? న్యాయం జరుగుతుంది. ఇప్పుడు వెళ్ళినాం సార్ మాట్లాడిండు, ఎస్ఐ మాట్లాడిండు. ఆయన కొంచెం సపోర్ట్ అంటే ₹1,00,00,000 ఇస్తే భార్యని పిలవకుండా ₹1,00,00,000 ఇప్పిస్తారు. ఆయన కొద్దిగా క్లిక్ అయింది సార్. తర్వాత స్టాప్ చేసిండు, ఆయన పంపించేసి ఇప్పుడు వచ్చి మాట్లాడతాను. నవీన్ కుమార్ అతన్ని పోలీస్ స్టేషన్ పిలిపించారు. పిలిపించారు సార్, పిలిపించారు, డాక్యుమెంట్ నుంచి అన్ని చూశారు. నవీన్ కుమార్ ఏమంటాడు మరి పోలీస్ స్టేషన్? లేదు సార్, మీకు ₹1,00,00,000 ఇచ్చేసినా ₹1,00,00,000 ఇస్తే మళ్ళీ నేను కిరాయికి వెళ్ళుకుంటున్నాను సార్. నాకు కావాలంటే నేను అన్ని ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్ని ఇస్తాను సార్, బ్యాంక్ స్టేట్మెంట్ అన్ని ఇస్తాను. అంత డబ్బు ఉండాలి కదా సార్. ఏదైనా ఒక కారు కొనుక్కోవాలి, ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఉండాలి కదా. మొత్తం మైనస్ 15 lakhs దాకా అప్పు ఉన్నా సార్.